బైబిల్ గ్రంథంలో మనస్సులో ఆలోచించుట, మనస్సులో నిశ్చయించుకొనుట, మనస్సులో స్థిరపడుట, ఇవి గొప్ప దైవిక విషయాలు, దైవిక పదాలు. ముందు మన మనస్సుని దృఢపరచుకుందాం. మన మనస్సుని స్థిరపరచుకుందాం. మన మనస్సుని అభిషేకంతో నింపుకుందాం. మన మనస్సుని ప్రార్థనతో నింపుకుందాం. మన మనస్సుని శక్తితో నింపుకుందాం. మనస్సు ఎంత దృఢంగా ఉంటే వ్యక్తి అంత దృఢంగా ఉంటారు. మనస్సు ఎంత బలహీనమైతే వ్యక్తి అంత బలహీనమైపోతారు. మీకు బైబిల్ గ్రంథంలోంచి కొన్ని లేఖనాలు నేను 2-3 లేఖనాలు నేను చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దైవ దృష్టి యోగ్యంగా లేఖనాలు మనకి ఆధారం. ఎందుకంటే వేరే ఒకటి మనుషుల మాటలు మనకు కాదు, కానీ దేవుని మాటలే మనకు ఆధారం. క్లుప్తంగానే ఒక 10 నిమిషాల్లో నేను వాక్యం చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట లేఖనాలు చెప్తున్నాయి. 24వ అధ్యాయము మత్తయి సువార్త. దేవానికి వందనాలు, స్తోత్రం. నలభై 48వ వచనం చూడండి. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని చూసారా, నెగిటివ్. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ఎక్కడ చెప్పలేదు. బైబిల్ గ్రంథం అంతా నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. బైబిల్లో చాలా సువార్తలో 4 సువార్తలో కూడా నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆలస్యం చేస్తానని ఎక్కడ చెప్పలేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నా అంటే మనల్ని కరుణించాలని ఆలస్యం చేశాడు. ఒక దగ్గర యెషయా రాయబడింది. కానీ ఇతను మనసులో ఎలా నిర్ణయించుకున్నాడు? నా యజమానుడు ఆలస్యంగా వస్తాడు. ఫిక్స్ అయిపోయాడు. అప్పుడు తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు తాగుచు దైవవాకనుగా లేఖనంలో ప్రవర్తిస్తుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములో వాడు అనుకోనని గడిలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వ్యసనాలతో కూడా వానికి పాలు నియమించును అని రాయబడి. సరే, వాని పలక శిక్ష ఏంటి? వాని నరికించి. ఎప్పుడు కూడా మీరు నేర్చుకోండి, నాకైనా మీకైనా మన అందరికీ ప్రభు ఆత్మ మాట్లాడతాడు. ఈ రోజే ప్రభు వచ్చేస్తాడు. ఈ ఉదయకాలం ప్రభు వచ్చేస్తాడు. ఈ ఉదయకాలం మనం ఒక డ్యూటీకి వెళ్ళి వారి డ్యూటీకి, పోతే వ్యాపారకి, పనులోకి వెళ్ళి వారి పనులకి, కాలేజీకి ఎవరు వెళ్ళివారు అనుకోండి. ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రభు వస్తాను అనుకోండి. నేను నిర్ణయించబడాలి. నేను డ్యూటీకి వెళ్ళి లోపు ప్రభు వస్తున్న పని ఏంటి? నేను వ్యాపారంకి వెళ్ళి లోపున ప్రభు వస్తున్నాను. మనసులో సరైన ఆలోచన చేయాలి. రైట్ వే థింకింగ్ ఉండాలి. బైబిల్ చెప్తుంది అక్కడ, అతను నా యజమానుడు ఎప్పుడో వస్తాడు, ఆలస్యంగా వస్తాడు. ఇతడే ఫిక్స్ అయిపోతున్నాడు. ప్రభు అలా చెప్పలేదు, యజమానుడు అలా చెప్పలేదు. నువ్వెందుకు ఫిక్స్ అవ్వాలి? ఆయన త్వరగా వస్తాడని చెప్పాడు. నువ్వు త్వరగా వచ్చేస్తాడు. ఆ త్వరగా, ఆ టైం, ఆ డేటు, ఇది నీకు తెలియదు, నాకు తెలియదు. ఏ టైంలో వచ్చినా మనం కరెక్ట్ గా మనం సిద్ధపడి ఉండవలసిన ఆవశ్యకత మనకు ఉంది. బైబిల్ గ్రంథంలో ఉంది. 42వ వచనం. ఏ దినమున ప్రభు వచ్చినో మీకు తెలియదు గనక మీరు మెలకువగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండి అతను మెలకు ఉండి తన ఇంటికి అన్నం వేయని నీడని మెరుగుదురు. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే నువ్వు సిద్ధముగా ఉండి. దేవునికి స్తోత్రం. మీరు అనుకోనని గడియలో వచ్చును. రైట్ థింకింగ్ కరెక్ట్ గా క్రైస్తవ జీవితంలో వెరీ ఇంపార్టెంట్. నీవు స్త్రీవైనా పురుషుడైనా కరెక్ట్ థింకింగ్ ఉండాలి. నేను నా కుటుంబాన్ని సామెతలు 31 స్త్రీ వల్ల సిద్ధపరచుకుంటాను. నా భర్తను సిద్ధపరచుకుంటాను. నా బిడ్డల్ని సిద్ధపరచుకుంటాను. నా కుటుంబాన్ని సిద్ధపరచుకుంటాను. నా ప్రభు యొక్క రాకడకు సిద్ధపడతాను. ఎందుకంటే నా ప్రభుత్వనే ఉండాలి. నా ప్రభు సార్వత్రిక సంఘ పాలిభాగస్తురాలే కావాలి. నా ప్రభు రాజ్యాన్ని వారసురాలే కావాలి. నా ప్రభు రాజ్యంలో నేను, నా కుటుంబం దేవుని రాజ్యంలో ఉండాలి. ఆ వేయన పరిపాలన సభ్యులు కావాలి అన్న దైవికమైనటువంటి పట్టుదల
ప్రార్థన, దేవుని వాక్యానుసారమైన ఆ భారం ప్రతి క్రైస్తవ స్త్రీలోకి రావాలి. అలాగే క్రిస్టియన్ వ్యక్తులు ప్రతి పురుషునికి రావాలి. నేను ఆ కుటుంబాన్ని సిద్ధపరచుకుంటాను. దేవుని స్తోత్రం. కానీ ఎప్పుడో వస్తాడులే, తర్వాత చూద్దాంలే అన్న ఆలోచన తిరుగుండి ఇంకా దైవ చిత్తానికి వ్యతిరేకమైన పరిస్థితిలోనే రెడ్ జోన్లోనే ఉన్నట్టు అయిపోతుంది. రెడ్ జోన్లో ఉండకూడదు. ఎప్పుడు సిద్ధపడి గ్రీన్ జోన్లో ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నటువంటి పవిత్ర విషయం. దేవునికి స్తోత్రం కలుగు గాక. బైబిల్ గ్రంథంలో మరో విషయాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగు గాక. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. యెహోవా నలుదిక్కులా అతనికి శత్రుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ఇతర ప్రవక్తలను పిలువనంపి, నేను దేవదారు మానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలను ఇచ్చున్నది అనగా. ప్రైజ్ ది లార్డ్. తన మనస్సులో ఆమె ఏం ఆలోచిస్తున్నాడు? ఎప్పుడు తను దేవదారు మానుతో కట్టబడిన నగరంలో ఉన్నాడో, ఎప్పుడు తను మంచి స్థితిలో ఉన్నాడో, అప్పుడు దావీదు ఆలోచన ఏంటి? హ్యాపీగా నిద్రపోవాలి, హ్యాపీగా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడని సంతోషించి హ్యాపీ గడిపియాలి. నేను అలా కాదు. నేను దేవదారు మానుతో కట్టబడి నగరంలోనే ఉన్నాను, మంచి వాసన చేస్తున్నాను, కానీ నా దేవుని మనసు ఒక డేరలో ఉండిపోయింది. నా దేవునికి ఒక మందిరం కట్టాలి. చూసారా మనసులో ఎంత దైవిక ఆలోచన వచ్చిందని. ఇలాంటి ఆలోచన కావాలి. నా ప్రభు కొరకు ఏదైనా చేయాలి, నా ప్రభు రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి, నా ప్రభుకు నేను సాక్షిగా ఉండాలి, నా ప్రభు రాజ్యాన్ని. ఇక అన్యులు, మత ఛాందసవాదులు ఎలా క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. నిన్న ఆ కర్ణాలు స్టూర్ అన్న వ్యక్తి అంటున్నాడు, భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా సముద్రంలోకి తోసేస్తాం అంటున్నాడు. ఎంత బాధ నాకు వచ్చిందంటే, గుండెంత వేదన కలిపింది. ఆఫ్టర్ ఆల్ రేపు ఉంటాడో చస్తాడో అడిగే తెలియదు. ఒక్క నిక్కచ్చని గ్యారంటీ అనే వ్యక్తి వాడు సర్వశక్తుడైన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవ్యాన్ని ఏకంగా తోసేస్తాం సముద్రంలో. క్రైస్తవులు లేకుండా భారతదేశంలో చేసేయగలం మేము ప్రగల్భాలు పలుకుతున్నాడు. క్రైస్తవులు ఎంత పట్టుదల ఉండాలండి, ఎంత ఆత్మీయత ఉండాలి. వాటిలో మనం దైవవాక్యాన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడకపోయినా కనీసం మనలో ఆత్మీయత ఎంత పెరిగి, ఎంత అభిషేకం పెరిగి, ఎంత ఆత్మ పెరిగి దేవుని రాజ్యాన్ని ఎంత విస్తరింపచేయాలి. నశించిపోతున్న వారిని ప్రభు తట్టు అగ్గిల్లో లాగినట్టు కొంతమందిని అగ్గిల నుంచి రాగలిగిన ఆ దీక్ష, దైవికమైన మనస్తత్వం, పట్టుదల నాకు మీకు ఉండాలి కదా. మనసులో ఎందుకు మనం ఆలోచించం? బైబిల్ గ్రంథంలో దావీదు అంటాడు, నాకు మంచి మందిరం నివాసం ఉంది, నా దేవునికి నివాసం లేదు. అంతా దేవుడు చేకూర్చుతాడు. ఆయన ఎంత మంచి దైవికంగా ఆలోచిస్తున్నాడు. సంఘములు ఇలాంటి ఆలోచన రావాలి. ప్రతి ఒక్కరు కూడా నా దేవునికి ఒక బలిష్టమైన యాకోబు బలిష్ట ఒక నివాసం చూసి నేను కునుకు రానివ్వను. నేను చదివాను రాత్రి, నా మనసు మీద పడుకోను. బైబిల్ గ్రంథం తండ్రి పాదాల దగ్గర ఇలాంటి దైవికమైన పటిష్టమైన మనస్సు కలిగిన వ్యక్తులు దేవుడికి కావాలి. ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు దేవుడికి కావాలి. నా యేసయ్య కొరకు ఏదైనా చేయాలి, నా పరమ తండ్రి గురించి ఏదైనా చేయాలి, నా పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏదైనా చేయాలి. నీకు స్తోత్రం. నిన్న ఒక వ్యక్తి బోధిస్తూ, తండ్రికి 2 కొడుకులట. ఓ కొడుకు యేసు ప్రభు, ఓ కొడుకు పరిశుద్ధాత్మ.
ఆ బోధిస్తున్న వ్యక్తి పండు ముసలోడు, అనుభవజ్ఞుడు. ఏమిటి నా కథ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు తత్వం అదే. 3 దైవిక భాగాలని. చిన్నవి ముగ్గురు 3 పోర్షన్లు తీసుకున్నారు. 3 పోర్షన్లు ప్రవర్తించారు. 3 అద్భుతాలు జరిగించారు. తండ్రి లోకాన్ని సృష్టించి, కుమారుడు లోకాన్ని రక్షించాడు. రక్షించిన లోకాన్ని జాగ్రత్త పరిచి పరలోకాన్ని తీసుకువెళ్ళే బాధ్యత పరిశుద్ధాత్మ తీసుకున్నాడు. ముగ్గురికి 3 బాధ్యతలు. ముగ్గురు పర్సన్స్ ఉన్నాడు. అందుకే జ్యేష్ఠుడు అన్నట్టు దాన్ని. యేసు ప్రభువుని అందుకే జ్యేష్ఠుడు అన్నారట. తమ్ముడు పరిశుద్ధాత్ముడ ఈ విధమైనట్టు వరుస కలిపాడు. చూసారా, ఎన్ని రకాల బాధలు, పరిస్థితులు వస్తున్నాడు. నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావు? నా మనసులో నేను ఆలోచిస్తున్నాను. దేవుని కొరకు నీకు ఎలాంటి పాజిటివ్ థింగ్ ఉంది. మిగతా కుటుంబ విషయాలు కొన్ని పక్కన పెట్టండి. తర్వాత అలాగే మీ కుటుంబాల్లో ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ నిర్ణయించుకుంటాం. భార్య భర్తలు అయిన తర్వాత కాస్త కోస్తా మనం ఊపిరి పీల్చుకొని బతుకున్న తర్వాత మన బిడ్డల గురించి మనం జంతువులే ఆలోచిస్తే మనం ఆలోచిస్తాం. మన పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తాం. అది ఎవరైనా చేస్తారు. కానీ లేఖనం చెప్తుంది, నిన్ను సృష్టించిన దేవుని గురించి నువ్వేం చేస్తున్నావు? నీ ఆలోచన అంటే అది. దేవుడు ఇక్కడ దావీదుకి కరెక్ట్ టైంలో పాజిటివ్ థింకింగ్ వచ్చింది. నేను ఏం చేయాలా దేవుని వచ్చి క్రైస్తవులు. అప్పుడు దేవుడు నాదాన్ని ప్రవక్తను పంపించి నీకు తోచినంత నీవు చేయి. క్రైస్తవులు నీకు తోచినంత నెరవేర్చమని క్రైస్తవులు నాదాన్ని ప్రవక్త చెప్పాడు. దాన్ని దేవుడు వినేశాడు. దేవుడు చూశాడు. అతని మనసులో ఆలోచన దేవుడు చూశాడు. నా దావీదుని ఎప్పుడూ ఏది అడగలేదు. అతనికి వచ్చిన ఆలోచన మంచి ఆలోచన, దాన్ని చేయమని చెప్పు. కానీ మందిరం అతను కట్టకూడదు. అతని కుమారుని కడతాడు. అతడు యుద్ధాల్లో రక్తం వచ్చాడు కనుక అతనికి అవకాశం, అతని కుమారుడికి అవకాశం ఇస్తాడు. అతని కుమారుడు మందిరం కడతాడు అని దేవుడే నాదాన్ని ప్రవక్త చెప్పాడు. చూసారా, పాజిటివ్ థింకింగ్ అన్నది కుటుంబంలో మనసుని ఉల్లాసపరుస్తుంది, ఆహ్లాదపరుస్తుంది. టెన్షన్ ఉండదు, గడిగి ఉండదు, బీపీ రైజ్ అవ్వదు, ఏ గెలుపుడు ఉండదు, ఏ కోపం చిరాకు ఉండదు, ఆయన ఏది ఉండదు. ఒక దైవికమైనటువంటి మనసులో వాతావరణం నీ మనసులో వచ్చేస్తే, ఓ దేవుని మందిరమే నీ మనసులో ఉంటది, ఒక దైవ శక్తి నీ మనసులోకి వచ్చేస్తే, అలాంటి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, చిన్న కాలు నొప్పి వచ్చి, నొప్పి వచ్చింది, ఈ నొప్పి నాకు క్యాన్సర్ అయిపోద్దేమో అని ఆలోచన మొదలెట్టావు అనుకో, చాలా డేంజర్. ఆలోచన ముందు నేను బీపీని రైజ్ చేస్తుంది. వెరీ డేంజర్. మంచి పాజిటివ్ థింకింగ్, దేవుని వాక్యంలోంచి ఆలోచించే విధానం దేవుని కుటుంబానికి ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని మరొక మాటను నేను చూపిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం. మన మనసు ఎంత పాజిటివ్ గా దైవిక ఆలోచిస్తే అంత ఆనందంగా ఉంటాం, అంత హ్యాపీగా ఉంటాం, అంత ఆరోగ్యంగా ఉంటాం. దేవుని గురించిన ఆలోచన మనకు రావాలి. ముందు యేసయ్య గురించి ఆలోచన రావాలి. 39 వచ్చిన 7:39. ఈయన ప్రవక్త అయిన యెడల ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి, ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోనేను. వాడి థింకింగ్ ఎలా ఉంది చూడండి. వాడు బైబిల్ కుష్ఠరోగిన వాడు సీమోను, వాడు ఒక మామూలు వ్యక్తి, ఒక పరిసయుడు. యేసు ప్రభువుని భోజనానికి రమ్మన్నాడు, పిలిచాడు, బాగుంది, ఆహ్వానించాడు, బాగుంది. అతని ఇంట్లో పిలిచినప్పుడు అతనికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలే, తుండుగుడ్డ ఇవ్వలే, డైరెక్ట్ గా అతన్ని లోపల కూర్చోబెట్టేశాడు. బైబిల్ గ్రంథం ఉంది, ఏదో చేస్తున్నాడు, ఆతిథ్యం ఏదో చేస్తున్నాడు. కానీ బైబిల్ గ్రంథం ఉంది, ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి ఏంటంట, ఒక అత్తరు తీసుకొచ్చి ఒక స్త్రీ తన వెనకతల ఇచ్చేసి, బైబిల్ ఉంది, అత్తరు వాటికి పూసిన పాదాలకు పూస్తుంది, తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది, కన్నీటితో పాదాలు కడుగుతుంది. ఇలా చేస్తుంటే ఆ పరిసడికి మతిపోయింది. ప్రభు అంటాడు,
సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కాలు కొడుకు నీళ్ళు ఇవ్వలేదు, చేతులు తుడిచిన తుండుగుడ్డ ఇవ్వలేదు, నువ్వు నా పాదాలు ముద్దు పెట్టుకోలేదు. ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకోవడం మానలేదు. ఇప్పుడు ఆలోచించు ఆమె ఏంటో. నువ్వు పిలిచావు కానీ పిలిచి తగినట్టు నువ్వేమి చేయలేకపోతున్నావు. నీ మనసు థింకింగ్ బాగుండలేదు. ఎందుకంటే ఆమె వచ్చి పాదాలు పట్టుకుంటే నువ్వు ఏ మనసులో ఏమనుకుంటున్నావు, ఆమె ఎలాంటిదో. తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఆయన ఎరిగి ఉంటాడు కదా, ఇది పాపాత్మ తనలో తను. ఆమె పాపం గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? నీ బతుకే నువ్వు చూడవయ్యా బాబు, నీ బ్రతుకు చూసుకో. నువ్వు ఎట్లా ఉన్నావు చూసుకో కదా. ఆమె ఎవరో ఇంటికి వచ్చి పాదాలకు అడుగుతుంటే ఆమెను ప్రశ్నిస్తావేంటి? ఆమెను ఉంచి తప్పుగా ఆలోచిస్తావేంటి? నీ ఆలోచన విధానం, అక్కడ ఆలోచన దేవుడు చూశాడు. తాను అప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, సిమోను నీతో ఒక మాట చెప్పాలని ఉన్నాను. అతను త్వరగా అతడు బోధకుడా చెప్పాను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్తులు ఉండ్రి, వాళ్ళలో ఒకడు 500 దేనారమును మరి ఒకడు 50 దేనారమును వచ్చి ఉండ్రి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. కాబట్టి వీళ్ళు ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుందని చెప్పగా ఆయన, నువ్వు సరిగా యోచించితివి అతను చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్టాను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదం ముద్దు పెట్టుకుంటాం మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూసాను. సీమోను చూసావా, నీకంటే ఎంత ప్రశస్తమైన స్త్రీగా ఉందో. ఆమె ఆలోచన ఏంటి? నా యేసయ్య దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళిపోతే, నా యేసయ్య పాదాలు పట్టుకుని నీ కన్నీరు కారిస్తే నేను క్షమించబడతాను, పవిత్రం చేయబడతాను, యోగ్యం చేయబడతాను, దైవ దృష్టి యోగ్యమైన స్త్రీగా ఉంటాను. ఇంతవరకు నేను సమాజంలో బతికిన బతుకు చాలు, నేను ఆ ప్రభు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంది. ఆమె ఆలోచన దేవుడు చూశాడు. సీమోని ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఆ దైవిక అడ్రస్ బయలుపరిచాడు. ఆమె యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి తను పశ్చాత్తపడింది. అమ్మ, నీ విశ్వాసం రక్షించింది, సమాధానం వెళ్తామని ప్రభు వారు ఆమెతో చెప్పినట్టు లేఖనం చెప్పింది. థింకింగ్ ఆలోచించండి. దైవిక దేవుని గురించి నువ్వు ఆలోచన ఏంటి? నా యేసయ్య నా ప్రభు గురించి ఏం చేయాలి? దావీదు అంటాడు, నేను చావను, నా దేవుని క్రియలు వివరిస్తానంటాడు దావీదు. మనసులో ఎలాంటి ఆలోచన? నేను చావను. క్రైస్తవ సంఘానికి ఇలాంటి ఆలోచన రావాలి. క్రైస్తవ దేవుని మందిరం నిర్మించుకునే ఆలోచన రావాలి. మన కుటుంబాన్ని కట్టుకునే ఆలోచన రావాలి. అభిషేకంతో కూడిన ఆలోచన రావాలి. దేవుని స్వార్థాన్ని ఆలోచన రావాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆలోచన రావాలి. దేవుని రాజ్యాన్ని వ్యాప్చాన్ని ఆలోచన రావాలి. మంచి ఆరాధన చేసి పరిశుద్ధాత్మక అభిషేకం అగ్నితో నింపబడి దేవుని రాజ్యాన్ని శక్తివంతంగా జీవితంలో అనుభవించే ఆలోచన రావాలి. ఆఖరిగా మాట నేను చూపిస్తాను. తప్పైన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి వాడు అనుకున్నట్ట, మనసులో అనుకున్నట్ట, ఏమనుకున్నట్ట చూడండి. 15వ అధ్యాయం 17 నుంచి 15వ అధ్యాయం 17 నుండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను మీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదునని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అనుకున్నాడు. ఆ పాజిటివ్ థింకింగ్ దేవుడు దీవించాడు. పశ్చాత్తాపం వచ్చింది, ఉదయం కదిలింది, మనసు కదిలింది, బ్రతుకు కదిలింది.
ఒక థింకింగ్, మంచి థింకింగ్ వచ్చింది. ఆ థింకింగ్ దేవుడు చూశాడు. అద్భుతం జరిగిపోయింది. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఇంకెక్కడ లోకంలో ఉండి ఇంకా. ప్రైజ్ గాడ్. ఆలోచన వచ్చిన వెంబడే అతను వెంటనే ప్రభు తండ్రి పాదాలు వెళ్ళడం, తండ్రి చేర్చుకోవడం, మెడ మీద ముద్దు పెట్టుకోవడం, ప్రసవ వస్త్రాన్ని, ఉంగరాన్ని, చెప్పులు తొలగించడం, అతని గురించి గొప్ప విందు ఏర్పాటు చేయడం, ఇతను నా కుమారుడు చనిపోయి తిరిగి వచ్చాడు అని ఆ ప్రజలకి చెప్పడం, ఇవన్నీ టకాటక ఒకదాని ఒకటి జరిగిపోయి. థింకింగ్ చూస్తాడు దేవుడు. థింకింగ్ చూస్తాడు దేవుడు. మందిరానికి వెళ్తున్నాడు. నా మందిరం, అందుకే నువ్వు అనాలోచితంగా ఉండద్దు. మందిలో ఆలోచన పూర్వకం ఉండాలి. ఇవన్నీ ఎలా స్తుతించాలా ప్రభు, నా చేసిన మేళ్ళు, నా చేసిన అద్భుతాలు, నా చేసిన ఆశ్చర్యం, ఇవన్నీ తలపోసుకుంటూ హృదయం నిండా, మనస్సు నిండా, అంతరంగం నిండా, నోటి నిండా దైవ శక్తిని, దైవ స్తుతిని, దైవ కృతజ్ఞతను నింపుకొని దేవుని మందిరం ఆరాధన చేయాలి. అది నువ్వు వెళ్ళిన తోడని రబ్బా లిహిన పునియా నీ గురించి ఎదురు చూస్తుంటాడు తండ్రి మందిరంలోనే. మన అందరి గురించి ఎదురు చూస్తుంటాడు యేసయ్య. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఎదురు చూస్తుంటాడు. నీ దైవిక థింకింగ్ అనాలోచనగా ఉండకు. ఆలోచన పొరగా దేవుడు నాకు చేసిన మేళ్ళు, ఉపకారం, అద్భుతాలు ఇవన్నీ చేసుకుంటూ నేను మనస్సంతా ఉదయంతో కృతజ్ఞత నిండిపోయి నేను ఆరాధన చేస్తాను. నువ్వు చేసే ఆరాధన పరలోకానికి చేరి పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం, వాక్కు, జ్ఞానము, కృప, ప్రత్యక్ష దర్శనం నీ మీదకి, నీ లోనికి వచ్చేస్తుంది. ఆదర బాదర ఏదో కంగారుగా వచ్చి ఏదో ఆరాధన చేద్దాం అనుకుంటే అవదు. నీ కాన్సన్ట్రేషన్ అంతా కరెక్ట్గా పనిచేయదు. ముందుగా రండి, కరెక్ట్గా చేయండి, ముందు ప్రిపేర్ అవ్వండి. అందరికి చెప్తుంటాను నేను. ఆదర బాదరకి ఏదో వచ్చేసి ఏదో చేతులు ఎత్తి నువ్వు చేతులు ఎత్తిన చోట దేవుడు. చేతులు ఎత్తుట సాధారణం కాదు, శారీరం కాదు, అది నైవేద్యం అని బైబిల్ గ్రంథంలో ఉంది. నేను చేతులు ఎత్తుట నీకు నైవేద్యం గారు అన్నాడు దావీదు. కంగారు వచ్చి ముందు మనసు ప్రిపేర్ చేయండి ఆరాధనకి. ఉదయాన్ని ప్రిపేర్ చేయండి ఆరాధనకి. మీ శరీరాన్ని ప్రిపేర్ చేయండి ఆరాధనకి. అప్పుడు చక్కగా ప్రశాంతంగా చేతులెత్తి ఆరాధన చేయండి. నీ హృదయం, నీ మనస్సు, ఆత్మ ఫలవంతంగా దైవ శక్తితో నింబడిపోతావు. ప్రత్యక్ష నింబడిపోతావు. దైవ దర్శనమే నీకు వచ్చేస్తుంది ఆరాధనలోనే. బైబిల్ చెప్తుంది మనసులో సిద్ధపడ. వే ఆఫ్ థింకింగ్ దేవుడు చూస్తాడు. క్రిస్టియన్ థింకింగ్ వేరు, అన్యుల థింకింగ్ వేరు. క్రైస్తవుడు యేసు రక్తంలో కడగబడిన వారి థింకింగ్, యేసు మనసు కలిగిన వారి థింకింగ్, యేసు ఆత్మ కలిగిన వారి థింకింగ్, యేసు అభిషేకం వారి థింకింగ్, యేసు లో ఉన్న వారి థింకింగ్ ఎలా ఉంటుందో దేవుడు చూస్తాడు. అందరిలాగా నువ్వున్నావా? నీకంటూ ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉందా? అందుకే బైబిల్ గ్రంథం ఉంది, తన ఆలోచనలతో నడిపిస్తాడు. నీ ఆలోచన నడిపించదు, నీ మహిమలను చేర్చుకుందాం అంటాడు భక్తుడు. నీ వే ఆఫ్ థింకింగ్ దేవుడు కనిపెట్టాడు. హల్లెలూయా. అందుకే మొట్టమొదటి నేర్చుకున్నాం, దుష్టుడైన దాసుడు ఎప్పుడో నా యజమానుడు వస్తాడు అనుకున్నాడు. నీకు అర్థం? ఎప్పుడో కాదు, త్వరగా వస్తున్నాడు. సిద్ధపడిపోవాలి సంఘం. క్రైస్తవులు నీ వే ఆఫ్ థింకింగ్. మార్కు సువార్త 2వ అధ్యాయం చదివితే ఈ నెట్టివాడు 2వ అధ్యాయం చదివితే మీరు తర్వాత చదవండి. అయినా ఈ నెట్టివాడో ఏదో ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. ఈయన పక్షవాగాలతో నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడమని చెప్పడం సులభమా అని ప్రభువు చెప్పాడు. మీరేం ఆలోచిస్తున్నారు? చాలా స్పష్టంగా లేఖనాలు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవునికి మహిమ. ఏదో కాదు, లేఖనం అంటే సాధారణంగా మనం ఆలోచించినటువంటి పరిస్థితి కాదు. దేవుని స్తోత్రం. ఇగో 2 మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2:8. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతి మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? నీ పక్షవాయు గల వానితో నీ పాపం క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమింపబడట
భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నారని వారితో చెప్పి. చాలమ్మా, దేవుని గ్రంథం రాయబడిన సత్యం వచ్చి మనం చెప్పము. బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను మీరు నేర్చుకున్నా అయ్యా, ప్రభు యొక్క ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకలా ఆలోచిస్తారు? క్రైస్తరా ఎవరైనా చెప్పగలరా నువ్వు లేచి నడవమని? క్రైస్తరా థింకింగ్ ఆయన ఆత్మలో తెలుసుకొని శవాన్ని హలాన్ని ఉండి సహల అంటే సంగతి మనలో ఉన్న ఆత్మలో దేవుడు యేసయ్య నీ గురించి నా గురించి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మన కుటుంబాలు మన అందరి గురించి ఆత్మలో తెలుసుకుంటాడు. మనం ఎలాంటి ఆలోచన ఆలోచిస్తున్నాం, మన ఆలోచన విధానం ఉంది. నీ ఆలోచన బట్టే నీకు బీపీ షుగర్ సమస్తం ఆధారపడి ఉంటాయి. నీ ఫిజికల్ యొక్క స్థితి అంతా నీ ఆలోచన విధానం బట్టి ఆధారం. నువ్వు వే ఆఫ్ థింకింగ్ ఎంత ఆత్మీయంగా దైవికంగా ఆలోచిస్తావు, దాన్ని బట్టి మన ఆరోగ్యం కూడా ఉంటుంది. ప్రైజ్ గాడ్. పాజిటివ్ గా మంచిగా దైవికంగా ఒక తోటి వ్యక్తి గురించి, సంఘం గురించి, దేవుని గురించి ఒక మంచి ఆలోచన విధానం, ఒక దైవిక ఆలోచన విధానం రావాలి. నా యేసయ్య గురించి నువ్వు యేసు గురించి ఎంత ఆలోచన, ఎందుకంటే ఆయనకు మన పట్ల ఉన్న తలంపులు బహు విస్తారం. బైబిల్ అంతా మనకే ఆయన పట్ల తలంపులు ఉండట్లేదు. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం చేసుకున్నాం ఏదో ఉన్నాం లెక్క. ఆయన పట్ల చాలా తలంపులు ఉన్నాయి. నా యేసయ్య గురించి నేను ఇంకా మామూలు ఉండను, నేను ఇంకా మామూలు నా యేసయ్య గురించి ఎన్నో తలంపులు. నూతన తలంపులు నీ గురించి నాకు పుట్టించండి. పరిచయలో నూతన తలంపులు పుట్టించండి. ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, చదువుతున్నా, నువ్వు మంచి దేవుని రాజ్య వ్యాప్తిలో వాడబడాలి. ఒక దైవిక తలంపు నీ జీవితంలో కలిగించుకోండి. ఆ వే ఆఫ్ థింకింగ్ ని ప్రభు చూసి నన్ను ఆశ్రయిస్తాడు. మనసులో అనుకుందాం, ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు. షూర్ ఈజ్ కమింగ్ క్విక్లీ అని బైబిల్ అందరూ ఉంది. నేను త్వరగా వస్తున్నాను కనుక మనం ఎంత సిద్ధపడాలి, ఎంత ఆత్మీయంగా ఉండాలి, ఎంత అభిషేకంగా ఉండాలి. ఆ వే ఆఫ్ థింకింగ్ ఏంటి? నీ భార్య గురించి నీ ఆలోచన, నీ పిల్లల గురించి నీ ఆలోచన ఏంటి? నీ భర్త గురించి నీ ఆలోచన ఏంటి? నీ కుటుంబం గురించి నీకు ఆలోచన లేదా? ఏంటి నీ పరిస్థితి? ఎవరు మట్టు వాళ్ళు అర్థం చేసుకోండి. నీ ఆలోచన విధానం బట్టి నీకు దేవుడు చూస్తాడు. నా ఆలోచనలు దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ఉండకూడదు. నా ఆలోచన విధానం ఎప్పుడు దేవుని ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఉండాలి. నా భర్తని కట్టుకోవాలి జ్ఞానవంతురాలుగా, నా కుటుంబాన్ని కట్టుకోవాలని స్త్రీ, నా భార్య నా బిడ్డల్ని మంచి దైవిక చూసుకోవాలి, అభిషేకించబడాలి. మేము అందరూ దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి ఎత్తబడాలి. అలా పురుషుడు ఇలాగ దైవ పిల్లలు మేము ఎలాగైనా సరే మేము దేవుని రాజ్యస్థానం వాటిలో పాల్పొందాలి. మేము దేవుని మహిమ కొరకు మా ఎనర్జీని, మా యవ్వనాన్ని మా దేవునికే సమర్పించాలి. పాపానికి, లోకానికి, లోక సమాన పరిస్థితులకి కాదు. నేను లోక బానిసగా మేము ఉండం, మేము దేవుని రాజ్యసమైన కార్యంలో ఉంటాం అన్న పిల్లల యొక్క మనస్తత్వం కూడా ఉండాలి. దేవుడు ఇలాంటివన్నీ చూస్తాడయ్యా. దేవునికి స్తోత్రం. నీకు తోచినట్టు చేయమని చెప్పాడు. ఏది నీకు ఆలోచనతో నెరవేర్చమని చెప్పాడు దావీదుకి నాతాను ప్రవక్త. మనకు ఏది తోస్తుందో దైవికంగా దాన్ని చేయనిస్తాడు. ప్రార్థన చేద్దాం. నీ మనసులో వే ఆఫ్ థింకింగ్, ఈరోజు వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉందా? నీ మనస్సు నిండా దేవుని ఆలోచనలతో నింపుకో. నీ మనస్సు నిండా దైవ శక్తితో నింపుకో. అభిషేకంతో, ప్రార్థనతో, వాక్యంతో, దైవ సంబంధమైనటువంటి పాజిటివ్ మైండ్ తో నింపుకో. గ్లోరీ గాడ్. ఆ రోజంతా అద్భుతంగా జీవిస్తాం. అందుకే తన మనస్సునకు తెచ్చుకొని దేవుడు చేసిన కార్యమును తన మనస్సుకు తెచ్చుకుంటాడట. కీర్తన గ్రంథం రాయబడిన మాట 77వ కీర్తనలో రాస్తాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. నీ మనస్సు దేవుని సమర్పించేద్దాం. అందుకే దానియేలు తన మనస్సును దేవునికి అప్పగించాడు. అతని మనసు, నువ్వు మనస్సును అప్పగించుకొని నాటి నుండి నువ్వు పిలుచుటని నేను వింటున్నాను, నీ యొక్క మాటను వింటున్నాను, నీ ప్రార్థన వింటున్నాను అంటాడు దేవుడు. దేవత కన్ను మూసుకోండి. చిన్న ప్రార్థన విన్న వాక్యాన్ని బట్టి చేయండి. చిన్న ప్రార్థన చేయండి.